అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ళ అనుబంధం. సిరిపురం అనే ఊళ్ళో రమణయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతని భార్య చనిపోయాక తన ఒక్కగానొక్క కూతురిని అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చాడు. అందుకే అసలు ఆమెకు నామకరణంలో పెట్టిన పేరేంటో చాలా మందికి తెలియదు. ఆ తండ్రి పిలిచే బుజ్జమ్మ అనే పిలుపుతోటే ఆ పిల్ల కూడా అందరికీ పరిచయం. అందుకే అందరూ అలానే పిలుస్తారు. అలాంటి బుజ్జమ్మ చాలా జాగ్రత్త పరురాలు. తల్లి లేని తన జీవితంలోకి ఎలాంటి భర్త రావాలి, తనకి ఎలాంటి అత్త ఉండాలి అనే దాని మీద ఆమెకు చాలా క్లారిటీ ఉంది. ఒకసారి తన తండ్రి రమణయ్య కూతురి కోసం ఒక చక్కటి సంబంధం తీసుకొచ్చాడు. అప్పుడు బుజ్జమ్మ తన తండ్రితో ఇలా అంటుంది. చూడు నాన్న, ఇంకా నాకేమి పెద్ద వయసు వచ్చి పడిపోలేదు కదా, మరి నా పెళ్లి కోసం ఎందుకంత ఉరుకులాట చెప్పు. ఇకపోతే నేను ఈ సంబంధం వద్దనడానికి కారణం ఏమై ఉంటుంది, నువ్వు ఆలోచించు. ఏమోనమ్మా, నాకు అదే అర్థం కావటం లేదు. పిల్లాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడు. అందులోనూ ఆడపడుచు గాని అత్తగారు గాని లేరు. ఉన్నదల్లా మామగారు ఒక్కడే. ఆయన కూడా చాలా మెతక మనిషి. పైపెచ్చు చాలా పెద్ద ఆస్తుందమ్మాలకి. అట్టాంటిది ఎంత మంచి సంబంధం నువ్వెందుకు కాదనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడు నాన్న, నాకు ఊహ తెలుస్తూ ఉండగానే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఆడపిల్లగా నాకు ఏ అచ్చట ముచ్చట తీర్చడానికి అమ్మలేదు. నిజమే, నువ్వు నాకు అమ్మలోటు లేకుండానే పెంచావు. కానీ ఆడపిల్ల నాన్న, కొన్ని విషయాలకి అమ్మ అవసరం తప్పదు. అలాంటిది అమ్మ లేకుండానే నేను పెళ్ళిడికి వచ్చేశాను. ఒకవేళ నువ్వన్నట్టు ఆ కుర్రాడిని గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అక్కడ కూడా ఆడదిక్కులేని సంసారం. రేపు నేను తల్లినైతే అక్కడ కూడా చూసుకునే వాళ్ళు ఉండరు కదా. అందుకే నాకు అత్తగారు ఉండాలి, కానీ ఆమె మంచిదై ఉండాలి. అలా అని ఏ ఆడపడుచులు ఉండకపోయినా పర్వాలేదు. రేపు నాకు బిడ్డ పుట్టాక అన్నీ అత్తగారే దగ్గరుండి చూసుకోవాలి. అలా ఉన్న ఇంటికే నేను కోడలవ్వాలి నాన్న అంటూ పెళ్లి విషయంలో తనకున్న క్లారిటీ ఏంటో తన తండ్రికి చెప్పింది. కాని కూతురు మాటలు విన్నాక రమణయ్య, చూడు తల్లి, జీవితం మనకి కొన్ని ఇస్తుందంటే వాటి వల్ల మనం ఏదో నేర్చుకోమని అర్థం. అంతేగాని ఆ విషయాన్ని తప్పించుకోవడానికి మనల్ని వేరే దారులు వెతుక్కోమని కాదు తల్లి. ఏమంటున్నావు నాన్న నువ్వు? నిజమేనమ్మా, నీకు తల్లి లేకపోవటం, ఈ ఇంటికి ఆడదిక్కు లేకపోవటం నువ్వు శాపం అనుకుంటున్నావేమో. అందుకే ఆ శాపాన్ని తప్పించుకోవడానికి నువ్విట్ట ఆలోచిస్తున్నావనిపిస్తుంది. కానీ నువ్వు ఆలోచించాల్సింది ఇట్ట కాదు. దేవుడు మనకి కొన్ని పరిస్థితులు కల్పిస్తున్నాడంటే అవి మనం ఎదుర్కోవాల్సిన పరీక్షలని. వాటిని తప్పించుకోవడానికి మనం పక్కదారుల్లో ఆలోచించవని కాదు నా అభిప్రాయం. నీకు తల్లి లేదు, కాదంటం లేదు. కానీ తల్లి లేని లోటు తీరేలాంటి అత్తగారు దొరకాలనుకోవటం సరికాదేమో తల్లి. ఈ రోజుల్లో అలా ఎక్కడుంటారు చెప్పు? నాన్న, నీ మనసులో ఉన్న భయం ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ ఒక్కసారి నా వైపు నుండి ఆలోచించు. ఆ దేవుడు నాకు ఇలాంటి ఆలోచన ఇచ్చాడంటే దానికి ఒక అర్థం ఉండదంటావా? ఇప్పుడు కొంపలు మునిగిందేముంది చెప్పు. మరో సంబంధం చూసుకుందాం. అది నేను కోరుకునే సంబంధం లాంటిదైతే నేను హ్యాపీనే కదా నాన్న. ఇంకొక ఛాన్స్ తీసుకుందా నాన్న, ప్లీజ్ అంటూ కూతురు బ్రతిమాలేసరికి ఆ తండ్రి మరో మాట మాట్లాడలేకపోయాడు. అలా కొద్ది రోజులు గడిచేయలేదో బుజ్జమ్మ కోరుకున్నట్టు ఒక సంబంధం వచ్చింది. కానీ దాన్ని ఖాయం చెయ్యాలా వద్దా అనే సంశయంలో పడిపోయాడు రమణయ్య. అలాంటి సమయంలో బుజ్జమ్మ తన తండ్రితో ఇలా అంటుంది. ఎందుకు నాన్న 2 రోజులుగా అలా దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావు? ఏమైంది? లేదు తల్లి, నువ్వు కోరుకున్నట్టే నీకో సంబంధం వచ్చింది. అక్కడి అత్తగారి పేరు భానుమతి. వాళ్లకు ఆడపడుచు కూడా ఉంది. అలా అని ఆ ఆడపడుచుకి పుట్టింటితో రాకపోకర్లేవు. ఆ కూతురి అత్తింటి వాళ్ళకి వీళ్లతో ఏవో అభిప్రాయ భేదాలు రావటంతో ఆ పిల్లని కోడలుగా తీసుకెళ్ళాక మళ్ళీ ఆ పిల్ల పుట్టింటి వైపు కన్నెత్తి చూడలేదంట. వీళ్ళు కూడా వియ్యాల వారితో గెలవడానికి చెయ్యాల్సిన ప్రయత్నాలు చేసి అలసిపోయి ఊరుకున్నారంట. ఇప్పుడు ఇందులో నీ కన్ఫ్యూజన్ ఏంటి నాన్న? ఏంటంటావేంటమ్మా, చాలా ఏళ్లుగా రాకపోకలేని ఆ ఆడపడుచు వీళ్ళకు ఉన్నట్టా లేనట్టా నాకు తెలియటం లేదు. కానీ నువ్వు కోరుకున్నట్టే ఒక్కడే కొడుకు. పైగా 3 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్లో ఆ పిల్లాడి తండ్రి చనిపోయాడంట. కనుక తల్లి కొడుకులు మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు ఈ సంబంధం మనం చూడదగ్గదా లేదా అని తల్లి. భలేవాడు నాన్న, ఈ సంబంధమే ఖాయం చేసే.
ఇది నాకు కరెక్ట్గా సరిపోయే సంబంధం. అది కాదమ్మా, రేపెప్పుడైనా ఏవైనా సమస్యలు అవి. అయ్యో నాన్న, నేను ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నాను చెప్పు. అత్తగారికి కూతురు ఉండకపోతేనే మంచిది. వచ్చిన కోడల్లో కూతుర్ని చూసుకుంటుంది కదా అని కదా. మరి ఇక్కడ కూతురితో రాకపోకలు లేవు అంటే ఆవిడికి కూతురు లేని లోటు బాగా తెలుసు. ఇక భర్త చనిపోయాక మనిషికి మనుషుల విలువ కూడా బాగా తెలిసే ఉంటుంది. ఒక పని చేస్తానుండు, ఈ సంబంధం గురించి నేను నా స్టైల్లో ఎంక్వైరీ చేసుకుంటాను. అక్కడ రిజల్ట్ బాగా వచ్చిందంటే ఈ సంబంధం చేజారని బాకు నాన్న అంటూ రెట్టించిన ఉత్సాహంతో ఆ భానుమతి గారి అబ్బాయి సంబంధం గురించి ఎంక్వైరీ చేసుకుంది. ఆ ఎంక్వైరీలో కూడా అంతా పాజిటివ్ రిజల్టే రావటంతో బుజ్జమ్మ కాలు నేల మీద నిలవటం లేదు. నాన్న, ఇంకేం ఆలోచించొద్దు, నాకు ఈ సంబంధాన్ని ఖాయం చేసే. నేను కోరుకున్నట్టే పర్ఫెక్ట్ సంబంధం నాన్న ఇది. అదేంటమ్మా, అక్కడ ఆడపడుచు? అవునాన్న, అక్కడ ఒక ఆడపడుచుంది, కానీ ఆ ఆడపడుచు తన తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదట. అలా అని పోనీ ఆ పిల్లవేనా విదేశాల్లో ఉందా అంటే కాదు. తిప్పి తిప్పి కొడితే 100 కిలోమీటర్ల అవతల ఉంది. అలాంటిది ఆ పిల్లని తండ్రికి ఆఖరు చూపు కూడా పంపలేదంటే ఆ వియ్యాల వారికి ఈ కుటుంబంతో సంబంధం ఇష్టం లేదనే కదా. పైగా కొద్దో గొప్ప ఆస్తున్న వాళ్లే కదా మా అత్తగారు వాళ్ళు. మరి ఆస్తి కోసమైనా ఆ పిల్ల పుట్టింటికి రావడం లేదంటే ఇక ఆ పిల్ల మళ్ళీ వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు నాన్నా. అదేంటమ్మా, అప్పుడే మా అత్తగారు అంటున్నావు? అవునాన్నా, నేనైతే ఫిక్స్ అయ్యాను, భానుమతి గారి అబ్బాయిని నేను చేసుకోవాలని అంటూ తన తుది నిర్ణయం చెప్పేసరికి ఆ తండ్రి కూడా తన కూతురు అంతగా కోరుకుంటున్న ఇంటికి పంపితే ఆమె సుఖంగా ఉంటుందని ఆ సంబంధాన్నే ఖాయం చేశాడు. ఇక ఆ తర్వాత అన్నీ సవ్యంగా జరిగాయి. బుజ్జమ్మ భానుమతి కొడుకు వేణుకి భార్య అయిపోయింది. రమణయ్యకి చాలా పెద్ద బాధ్యత తీరిపోయింది. అలా అత్తగారింట్లో అడుగుపెట్టిన బుజ్జమ్మ తను కలగన్నట్టే అత్తగారు చాలా మంచిది దొరికింది. చూడమ్మా కోడలా, నువ్వేమి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులవి చేయడానికి హడావుడి పడనక్కర్లా. ఉదయం ఇంటి పనులవి చూసుకోవడానికి పని మనిషి వస్తుంది, అదే చూసుకుంటుంది అన్ని పనులు. నువ్వు చేయాల్సిందల్లా చక్కగా స్నానం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకో. టిఫిన్ సంగతి కూడా వంట మనిషి చూసుకుంటది. సరే అత్తమ్మా, మీరు ఎలా చెప్తే అలాగే అని చాలా సంతోషపడింది. ఈ విధంగా తను ఎలాగైతే అత్తగారి ఆదరణ ప్రేమ కోరుకుందో సరిగ్గా అలాంటివే బుజ్జమ్మకి దొరికాయి. అందుకే ఆమె తండ్రి రమణయ్యకి కూడా కూతురి ముచ్చటైన కాపురాన్ని చూసి గుండె నిండిపోయింది. ఒకసారి వేణు తను వేరు కాపురం వెళ్లటం కోసం తన తల్లి దగ్గర ప్రస్తావన తెచ్చాడు. ఆ విషయంగానే భానుమతి కూడా ఏం చెప్పాలో తెలియక తటస్థంగా ఉండిపోయింది. అప్పుడు తల్లిని సమాధానపరచటానికి, అమ్మా, ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించవే. నాకు ప్రమోషన్తో వచ్చిన ట్రాన్స్ఫర్ ఇది. దీన్ని నాకు నచ్చినట్టివ్వరు ఎవరు. వాళ్ళు ఎలా ఇస్తే మనం అలా వెళ్ళాలి. పోనీ బుజ్జమ్మని ఇక్కడే ఉండనిద్దాం. నేనొక్కడిని వెళ్ళి అక్కడ చిన్న గది అద్దెకు తీసుకుంటాను. వీలైనప్పుడల్లా వచ్చిపోతూ ఉంటాను. బుద్ధి లేకుండా మాట్లాడబాకరా. భర్తవి నువ్వే ఇక్కడ లేనప్పుడు కోడలొక్కతే ఇక్కడుండి ఏం చేస్తుంది? ఆడదానికి భర్త ఉన్న చోటే ఇల్లు. అది చెప్తున్నా గదే బుజ్జమ్మని తీసుకువెళ్తానని. కానీ ఆ మాట చెప్పగానే ముఖం మార్చుకుంటున్నావు. మార్చుకోక ఆనందపడమంటావా? మనింట్లో మహాలక్ష్మిలో కోడలు రా పిల్ల. ఆ పిల్లొచ్చాక మీ చెల్లి సంగతి నేను మర్చిపోయాను. మరి ఇట్లాంటి సమయంలో బుజ్జమ్మ నాకు దూరం చేస్తానంటే ఎట్టా ఒప్పుకునేది? అసలు ఇవన్నీ కాదు. ముందు ఆ ఎద ఉద్యోగం మానేసి ఇంకొకటి చూసుకో. మీరిద్దరూ నా కళ్ళ ముందుండేలా చూసుకోరా అంటూ కొడుకు మీద ఉక్రోషంతో కేకలేస్తుంటే అదంతా చూస్తున్న భానుమతి కోడలు బుజ్జమ్మకి చాలా ముచ్చటనిపించింది. తనని కూతురులా చూసుకునే అత్తగారు తన కోసం కొడుకు మీద కేకలేస్తుంటే పొంగిపోయింది. అందుకే తన అత్తగారిని సమాధానపరుస్తూ, చూడండి అత్తమ్మా, మీ ఇద్దరి మాటలు నేను విన్నాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీ ఇద్దరు వినండి. ఆయనేమో ఒక్కరే వెళ్తానంటున్నారు, అందుకు మీరు ఒప్పుకోరు. నేను కూడా ఒప్పుకోను. ఆడవాళ్ళమిద్దరముండి ఆయన భోజనానికి ఇబ్బంది పడతారు కాబట్టి అందుకే నేను అక్కడికి వెళ్ళి సెలవు దొరకటంతోటే మీ అబ్బాయి ముక్కు పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తాను. అదే కాక మనం రోజు వీడియో కాల్స్లో మాట్లాడుకుందాం అత్తయ్య. అప్పుడు మీకు కూడా ఏ బెంగా ఉండదు కదా అంటూ తన అమ్మలాంటి అత్తగారికి ఏం చెప్పి ఒప్పిస్తే ఆ చర్చ అక్కడితో ముగుస్తుందో ఆ విషయమే చెప్పింది. చివరికి భానుమతి కూడా కోడలు చెప్పిన మాటకి ఒప్పుకుంది. అందుకే కొడుకు కోడల్ని వేరే ఊరికి వేరు కాపురానికి పంపటానికి ఒప్పుకుంది. అలా వేరు కాపురం పెట్టాక వేణు బుజ్జమ్మలు చాలా సంతోషంగా ఉన్నారు.
పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కాస్త ఏకాంతం వస్తే వారి మధ్య బంధం బలపడుతుందంటారు పెద్దలు. అలాగే వీళ్ళ విషయంలోనూ జరిగింది. చూస్తూ ఉండగానే ఏడాది గడిచిపోయింది. ప్రతిరోజు ఆ అత్తాకోడలిద్దరూ గంటలు గంటలు వీడియో కాల్స్లో ముచ్చట్లు పెట్టుకోవడం, ఆ వీడియో కాల్స్లోనే వంటలు, ఇంటి పనులు ఎలా చేసుకోవాలో తన కోడలికి కోచింగ్ ఇచ్చేది ఆ అత్తగారు. అలా ఉన్న సమయంలో ఒకసారి సడన్గా 4 రోజుల పాటు అత్తగారి నుంచి ఫోన్ కాల్స్ ఆగిపోయాయి. ఆమెకి ఏదైనా అనారోగ్యం చేసిందేమో అనుకుని బుజ్జమ్మ కంగారు పెడుతుంది. ఏవండి, అత్తే 4 రోజులుగా మాట్లాడడం లేదు. ఆమెకేమైనా ఇబ్బంది ఏమో, మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. ఇప్పటికిప్పుడంటే ఎలా బుజ్జమ్మ? ఇంకో 2 రోజులాగు. ఈ వీక్ ఆఫ్ రాగానే అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మకి ఏదైనా అనారోగ్యం ఉంటే ఫోన్ చేసేదేగా. అయినా ఫోన్ ఎత్తటం లేదంటే తను ఏదైనా పనిలో ఉందేమోలే. ఎలాగో బాబాయ్ వాళ్ళ పక్కనే ఉంటున్నారుగా, ఏదైనా ఉంటే వాళ్ళే చెప్పేవాళ్ళు కదా. నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అంటూ చాలా తాపీగా ఉండమని సలహా ఇచ్చిన భర్త మీద బుజ్జమ్మకి కోపం వచ్చింది. కానీ ఇక అప్పటికి 2 రోజులు ఆగడం తప్ప వేరే దారి లేదు కనుక గమ్మునుంది. చివరికి 2 రోజులయ్యాక ఆదరా బాదరా తన అత్తగారి దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ నిండు గర్భిణిగా ఉన్న తన ఆడపడుచు కనిపించింది. ఇన్నేళ్ల తరువాత గర్భవతిగా పుట్టింటికొచ్చిన కూతురి ధ్యాసలో పడి తనని తన అత్తగారు మరిచిపోయిందని అక్కడికి వెళ్లే వరకు తెలియలేదు బుజ్జమ్మకి. ఇక ఆ తరువాత అన్నీ మారిపోవటం మొదలైంది ఆ ఇంట్లో. అమ్మాయి బుజ్జమ్మ, ఇంట్లో కడుపుతో ఉన్న పిల్ల ఉంది కదా, వంట మనుషులు వంటలు ఎందుకు? నువ్వే ఉదయం లేచి వంట చేసేయి. బయట పనులు చేసే పని మనిషిని, ఇంటి పనులు చేసే వంట మనిషిని ఇద్దరిని పని మానిపించేస్తున్నాను. వాళ్ళని మాన్పించటం ఎందుకమ్మా? చూడరా, ఇప్పటి వరకు నీ చెల్లికి 3 అబార్షన్లు అయ్యాయట. ఇది 4వది గనక ఈ కడుపు నిలవాలి. ఇట్లాంటి సమయంలో బయట వాళ్ళు వచ్చిపోవడం అంత మంచిది కాదు. అన్ని కళ్ళు మంచివే ఉండవు కదా, అందుకే పని వాళ్ళు రారు. అన్నీ నీ పెళ్ళమే చూసుకోమను అంటూ కొత్త తరహాలో అత్తగారు మాట్లాడేసరికి బుజ్జమ్మకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అదే సమయంలో బుజ్జమ్మ కూడా గర్భవతి కాబోతుంది అన్న విషయం తెలిసింది. అయినా సరే తన కూతురి కడుపు మీద ఉన్న ధ్యాస కోడలి గర్భం మీద లేదు ఆ తల్లికి. అందుకే కోడలి గర్భం విషయం ఆమె తండ్రికి కబురు పంపింది. అతను తన కూతురిని తీసుకెళ్లడానికి వచ్చాడు. అప్పుడు ఆ అత్తగారు తన కోడలితో ఇలా అంటుంది. చూడమ్మాయి, అసలే ఆడదిక్కులేని సంసారం అక్కడ. కాస్త జాగ్రత్తగా ఉండు. ఇక్కడ నీ ఆడపడుచు ఎన్ని రోజులుంటుందో తెలీదు. అందుకే నేను అస్తమాను వచ్చి చూడలేను నిన్ను. అందుకే నువ్వే జాగ్రత్తగా ఉండాలి అంటూ అప్పగింతలు పెట్టింది. అలా అదే షాక్లో తన తండ్రితో బయలుదేరి తన ఊరికి చేరుకుంది బుజ్జమ్మ. ఏంటమ్మా, మీ అత్తగారు మారిపోయిందనుకుంటున్నావా? అవునానా, మా ఆడపడుచు లేనప్పుడు నన్ను ఎలా చూసుకునేది? అలాంటిది ఇప్పుడు తమ బిడ్డని మోస్తున్నానని తెలిసి కూడా అంత తేలిగ్గా ఎలా పంపించేసింది నాన్న నన్ను? తనే కదా అన్నీ చూసుకోవాలి. అందుకే కదా నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది. పిచ్చి పిల్ల, నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, దేవుడు మన దగ్గర నుంచి ఒకటి తీసేసుకున్నాడంటే అది లేకుండా జీవితాంతం బ్రతకటం నేర్చుకోమని సంకేతం ఇచ్చినట్టే. కానీ మనం లేని దాన్నే తలుచుకుంటూ దాన్ని మళ్ళీ అమర్చుకోవాలనుకుంటూ మన సమయాన్ని, ఆలోచనల్ని వృధా చేసుకుంటాం. అసలు నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను చెప్పు? ఎవరి మీద ఆధారపడ్డానికి చూడబాకమ్మా, మన జీవితం మన చేతుల్లోనే ఉండాలి అని. కానీ నువ్వేమనేదానివప్పుడు? నేను కడుపుతో ఉంటే నాకేం ఇబ్బంది నాన్న, అన్నీ మా అత్తగారి చూసుకుంటది. అసలు నేను నెలదప్పానని తెలిసాక నన్ను కాలు కింద పెట్టనివ్వదు అన్నా. కనీసం నా బిడ్డను కూడా నా దగ్గరికి రానివ్వదు, ఎప్పుడూ ఆమె చూసుకుంటుందని చెప్పుకొని మురిసిపోయావు, గుర్తుందా? అవునానా, ఎక్కువగా ఊహించుకోవడం, ఎక్కువగా ఆశపడ్డం నా తప్పే. నువ్వన్నట్టు దేవుడు ఒక లోటు పెట్టాడంటే ఆ లోటు నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. కానీ ఆ లోటుని సరిచేసుకోకూడదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక్కడి నుండి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడం నేను నేర్చుకుంటాను నాన్నా అంటూ బుజ్జమ్మ తన జీవితం తన అత్తగారి ద్వారా నేర్పిన పాఠమేంటో తెలుసుకుంది. అలా అని తన అత్తగారిని మాత్రం ఎప్పుడూ తప్పుపట్టలేదు. మనం మనుషులం, పరిస్థితుల్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే ఒక్కోసారి కొందరిని మెప్పిస్తాం, ఒక్కోసారి కొందరిని నొప్పిస్తాం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.